రండి, ఇదిగో టోకెన్. ఏమండి, నాకు అనుమానం. ఏంటి? బోర్డు మీద సంగీతంతో అన్ని వ్యాధుల్ని నయం చేస్తారని రాశారే, అది ఎలా? ఏయ్, పాట పాడితే ఆవులు కూడా ఎక్కువగా పాలిస్తాయని ఫారిన్ లో మేధావులు కనిపెట్టారయ్యా. మన పూర్వీకులందరూ నిచ్చిన మీద నుంచి వైలిన్ వాయించి వర్షాలు కురిపించారట. అదే టైప్ అయ్యా మా వైద్యులు గారు. అది సరే, ఆ రాసినవని బిరుదులా? అవును. ఎఫ్ అంటే ఫ్లూట్, ఎం అంటే మౌత్ ఆర్గన్, సి అంటే క్లార్నెట్, ఎన్ అంటే నాదస్వరం. ఇన్ని వాయిద్యాలు వాయించడం తెలిసిన వారు మా వైద్యులు గారు. ఏమయ్యా, అన్ని వాయిద్యాలు నోటితో వాయించే వాయిద్యాలు ఉన్నాయే? నోరున్న వాడే బతుకుతాడని సామెతే ఉంది కదా. అవును. అదే మా వైద్యులు గారు గొప్ప. రాబోయని వాయిస్తున్నారు, ముందు నువ్వు పోవాయ్. నమస్తే వైద్యులు గారు, నమస్తే. రండి, కూర్చోండి. ఏమిటి విషయం? ఏం లేదు, ఒంటరిగా మాట్లాడాలి. అయితే నేను బయటికి పోతాను, మీరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోండి. మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏమిటి విషయం చెప్పండి. అది మీతో చెప్పాలంటే సిగ్గేస్తుంది. అంత చండాలమైన రోగమా? అది కాదండి. ఇలా చూడండి, వైద్యుడి దగ్గర వ్యభిచారి దగ్గర ఏం మూసి పెట్టకూడదు. మరండి, ఉదయాన్నే పక్క మించి లేవడానికి లేట్ అవుతోంది, పడుకోవడానికి లేట్ అవుతోంది. ఓహో, ఆ వ్యాధ. దీనికి మన్మథ రాగం వాయిస్తే సరిపోతుంది. వాయించండి. వాయిస్తున్నా. అయ్యో, నాకంతా లేచిపోతుంది. అయ్యా వైద్యుడు గారు, ఆపండి ఆపండి, వైద్యుడు గారు ఆపండి. నా జుట్టంతా లేచి నుంచుంది. ఒంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది. అవును, మీ ఫీజు ఎంత? కాంపౌండర్ చెప్తాడు, అతనికి ఇచ్చి వెళ్ళండి. అలాగంటారా? మంచిది. తలవంచని వీరుడు. నెక్స్ట్. అయ్యా, ఫ్లూట్ వాయిస్తే వీడు చూడేమిటి? అయ్యా ఎవరొచ్చారో చూడండి. బంగారం. ఏంటిది? పుల్లయ్య గారిని పుల్ల అంటావేంటి? అయ్యి తీసేసి పుల్ల చేశాను. ఇంకా నయం పుల్ల కట్టేసి అయ్యా అనలేదు. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? నాకు ఫ్లూట్ వాయించడం నేర్పిస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది, ఎప్పుడు నేర్పుతారు? దిగులు పడకు, మీ ఇంటికి వచ్చే నేర్పిస్తాను. ఇంటికి రావడం కుదరది. ఏ తాళం వేసి తాళం చెవి పారేశారా? తాళం ఎందుకు, మీరు ఉండగా పగల కొట్టి లోపలికి వచ్చారు. కానీ మా అమ్మ వదిలిపెట్టదే. అమ్మ పట్టేసింది. నీ అమ్మకి మస్కా కొట్టి లోపలికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏమిటా ప్లాన్? 5 year ప్లాన్. రెడీయా గాడిద? రెడీ. దొంగిలించి పెరట్లో కట్టేశాను. గాడిద ఎందుకు? అది చిదంబర రహస్యం. చేయలేబారై. గాడి చెవా? నీదిరా, వాయింపుతో చెప్తాను. ఆహా, ఓహో. అరే రే రే రే. నేను ఇంకా వాయించలేదురా. అలవాట్లో పొరపాటు. హలో రే విజయ్, నేను రవిని మాట్లాడుతున్నా. రే కొత్త పెళ్లి కొడక, ఎలా ఉన్నావు? నాకేమిట్రా లోటు, గాయత్రి నన్ను పసిబిడ్డలా చూసుకుంటుందిరా. నువ్వు పసివాడివని నాకు తెలుసురా. నీకు కొడుకు పుడుతున్నాడా? అది ముందు చెప్పు. పెళ్ళై 3 నెలలే కదరా అయింది, అంతలోనే ఏమిటి అర్జెంటు? మీరిద్దరే మాట్లాడుకుంటే ఎలా? అత్తయ్యని పిలవండి, నేను మాట్లాడతాను. విజయ్, మమ్మీని పిలవరా, గాయత్రి మాట్లాడాలట. అమ్మ ఎస్టేట్కి వెళ్ళింది, రావడానికి 1 వారం పడుతుంది. ఓ అలాగా, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాలే. ఏమైందండి? మమ్మీ ఎస్టేట్ కి వెళ్ళిందట. నేను అప్పుడే చెప్పాను కదా, అత్తయ్యని అడిగి టికెట్స్ తీసుకుందామని. మీరేమో తొందరపడ్డారు. ఈ రోజు బయలుదేరాలి కదండి. దానికేంటి, ఈ రోజు ప్రోగ్రామ్ ప్రకారం బయలుదేరదాం. ఇండియాకి వెళ్ళగానే తిన్నగా ఎయిర్పోర్ట్ నుంచి ఎస్టేట్ కి వెళ్దాం, మమ్మీని చూద్దాం, అంతే కదా? ఓకే ఓకే. ఏమయ్యా, ఒక్క నిమిషం. పూలమాల తీసుకెళ్తున్నావు, ఏమిటి విషయం? మేజర్ రఘునాథ భూపతి చనిపోయారమ్మా. ఏమిటయ్యా నువ్వనేది? నిన్న నా దగ్గరకు వచ్చి ఎస్టేట్ కొంటానని చెప్పారే. ఆ ఎస్టేట్ చూడడానికే ఈ రోజు ఉదయం వెళ్లారు. అక్కడ పాము కరిచి చనిపోయారమ్మా. ఏమిటమ్మా ఇది? ఎన్నో సంవత్సరాలుగా మనం ఎస్టేట్ అమ్మాలని చూస్తున్నాం, కానీ ఆ ఎస్టేట్ కొనాలొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాణాపాయం కలుగుతోంది. నాకంత అయోమయంగా ఉంది. రా, ఊరికి పోదాం. ఎందుకయ్యా బండి ఆపావు? నేను ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఏమైందో చూస్తాను.
ఏమండి వేరే టాక్సీ పిలుద్దామా? ఏమైందయ్యా? అంతా సరిగ్గానే ఉంది, ఏమిటో తెలియటం లేదు సార్. సరే సరే వచ్చి స్టార్ట్ చేయి. ఆ, పర్వాలేదే, స్టార్ట్ అయిందే. ఏదో లూజ్ కాంటాక్ట్ అయి ఉంటుంది, అందుకే ఆగిపోయింది. ఆడదే కారు ఒకే టైప్. ఎప్పుడు గొడవ చేస్తారో ఎందుకు గొడవ చేస్తారో ఎవరు చెప్పనే లేరు. డ్రైవర్ కొంచెం కారు ఆపు. ఏమిటి గాయత్రి? ఇదేమిటండి అతను చిలకడ పెట్టి కూర్చున్నాడు? అదేమిటంటే చిలక చీటీ తీస్తుంది, అతను చదివి చెప్తాడు. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది, మనం చూద్దామండి. చిలక చూసావా? ఊరికే ఒక ఆశే కదా. రండి సార్, రండి రండి. గాయత్రి అనే పేరుతో ఓ చీటీ తీయమనండి. ఆ గాయత్రి అనే పేరుతో ఒక చీటి తీయమ్మా. రామా సిలుకురా. ఏమిటి చిలక పేరు సిల్క్ అని పెట్టారు? ఇది డ్రెస్ వేసుకోదుగా, అందుకే సిలుకు అని పేరు పెట్టాను. రామా తీయమ్మా. ఆ, ఈ ఈ ఆ, లోపలికి పోమ్మా, లోపలికి పో, లోపలికి పో. ఐదు తలల నాగు. అమ్మా, మీరు కాపురం ఉండే ఇంట్లో భయంకరమైన నాగుపాము ప్రవేశించిందమ్మా. హాయిగా ఉండే మీ జీవితంలో ఎన్నో పరీక్షలు రాబోతున్నాయి. ఏమిటయ్యా నువ్వు అంటున్నది? అవునమ్మా, మీ జాతకంలో నాగదోషం ఉంది. అది నీ మాంగళ్యానికే ప్రమాదం. ఇదేమిటండి ఇతను ఇలా చెప్తున్నాడు? ఈ జ్యోతిష్యులు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్పి భయపెడతారు. ఇలా చూడు, నీ జాతకంలో దోషమే లేదు, అంతా సంతోషమే. దా పోదాం. డ్రైవర్ పోనీ. హలో మమ్మీ, నేను రవిని మాట్లాడుతున్నా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఓ ఫైన్ మమ్మీ. అవును, నువ్వెలా ఉన్నావు? ఏం బాబు, వచ్చే నెల అమెరికా వచ్చి నిన్ను గాయత్రిని చూడాలని ఇప్పుడే అనుకున్నాను. అంతలో నువ్వే ఫోన్ చేశావు. మమ్మీ, నేను అమెరికా నుంచి మాట్లాడటం లేదు, మన ఎస్టేట్ బంగ్లా నుంచే మాట్లాడుతున్నా. ఎస్టేట్ బంగ్లా నుంచా? నేను అసలు ఇండియాకే రాకూడదని చెప్పాను. నిన్నెవరు ఎస్టేట్ బంగ్లాకి రమ్మని చెప్పింది? మమ్మీ, నన్ను తిట్టాలనుకుంటే తిన్నగా ఇక్కడికి వచ్చి నీ కోపం తీరా తిట్టు. నీ కోసం వెయిట్ చేస్తుంటా, వెంటనే బయలుదేరా. రవి, రవి, విజయ్, 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 విజయ్. విజయ్ గారు బయటికి వెళ్ళారమ్మా. డ్రైవర్ కార్తీ, నేను తొందరగా ఎస్టేట్కి వెళ్ళాలి. ఎలాగమ్మా? పిడుగులు మెరుపులు ఎక్కువగా ఉన్నాయి. అయ్యో నేను చెప్పేది వినవయ్యా.